ఇండోర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి యువ సంగ్రామ సదస్సుకు గోషామహల్ డివిజన్ నుంచి గోషామహల్ నియోజకవర్గం నుంచి జాంబాగ్ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అనిల్ కుమార్ గారు వచ్చారు. అంతేకాకుండా అనిల్ కుమార్ గారితో సంబంధించినటువంటి డివిజన్ నియోజకవర్గంలో కూడా వేలాది మందిగా తరలించినటువంటి విద్యార్థులు నిరుద్యోగులు కూడా ఇక్కడ హాజరైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనతో పాటు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఆ నియోజకవర్గం నుంచి అంతమంది యువతని తీసుకురావాల్సి వచ్చింది, ఏం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, సీఎం రేవంత్ రెడ్డికి ముఖాముఖిగా చెప్పాలంటే ఏం చెప్తారు? ఇవాళ రేవంత్ రెడ్డికి ఒక కోతి చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా ప్రభుత్వం దొరికింది. దాన్ని సరియోగంగా వినియోగించుకోవడం లేదు. ప్రజలకు లేని అబద్ధాల హామీలు చెప్పడం జరిగింది. ప్రజలనే కాకుండా ఇవాళ పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని కూడా కాకుండా ఇక్కడ మహిళా సంఘాలకు కానీ పెద్ద వృద్ధులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా లేని అబద్ధాల హామీలు ఇచ్చి ఇవాళ పప్పం గడుపుకుంటా ఉన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డికి అట్లీస్ట్ ఏమి చాతగాని చెమట దద్దమ్మ పనికిరాని రాజకీయానికి చేస్తున్నాడంటే ఇవాళ రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉంది అంటే చినిగిపోయిన ఇస్తరాకులాగా ఉన్నది. ఎంగిలి ఇస్తరాకులకు కుక్కలు కొట్లన్నట్టుగా వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రేవంత్ రెడ్డికి ఈ విధంగా సమకూరుతున్నారు. ఇవాళ ఈ యొక్క మా యువతర నాయకత్వం వర్ధిల్లాలని ఆలోచన చేసుకొని మళ్ళీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరికి కూడా ఏ ఇబ్బందులు లేకుండా మా కేసీఆర్ ఇవాళ ఆయన అన్నీ సరే ఇవాళ ఐటీ కంపెనీలు కానీ పిల్లలకు కానీ ఒక భవిష్యత్తు కావడానికి బయట దేశంలో పోకుండా ఇక్కడ మన పిల్లలే సుభిక్షంగా బతకాలి, వాళ్ళ స్టడీలు కానీ వాళ్ళ జాబులు కానీ బయట దేశానికి వెళ్ళకుండా ఇక్కడ మన బయట దేశం నిర్మించిన యొక్క మన కేటీఆర్ గారికి పాదాభివందనాలు. కావున ఇవాళ యువతరానికి 2 లక్షల జాబులు ఇస్తానని లేని అబద్ధాలే చెప్పి హామీలు ఇచ్చి ఇవాళ యువతరాన్ని కూడా మోసం చేయడానికి దిగజారిన యొక్క ప్రభుత్వం రేవంత్ రెడ్డి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇలా యువతరం తలుచుకుంటే ఒక విషయం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజులకే మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చామని వాళ్ళు బహిరంగ సభలు పెట్టి మాకు చెప్తున్నారు. దీనికి ఏమంటారు మరి? 70,000 ఉద్యోగాలు ఇచ్చి 7 ఉద్యోగాలు కూడా ఇవ్వని అసమర్థుడు ఒక చెమట ఇవాళ ఒక పింఛని ఇవ్వకున్నా ఏ రూపాయి ఆటను కూడా సర్దుబాటు ఒక యూరియా లేదు, ఏమీ లేదు. ఇవాళ మొన్న ఏం చెప్తున్నాడంటే మీడియాలో రేవంత్ రెడ్డి ఆ మాటకి ఏ మాటకు మాట్లాడుతున్నాడంటే ఇవాళ మాకు ఎరువులు లేవు పంటలకి అని అంటే పంటలకు వచ్చిన రైతుల రక్తము పంటకు జల్లితే ఇవాళ పంటలు పండుతాయి అన్నట్టు మాట్లాడతావా? అరే అదేదో రక్తం నీది కోసి పంటలకు జల్లాలే, నువ్వు సీమ పందిలాగా ఉన్నావు కదా రేవంత్ రెడ్డి. మరి నిన్ను కోసి ఆ పంటలకు ఎరువుగా మారుస్తే ఆ పంటలన్నా బాగుపడతాయేమో నేను అనుకుంటున్నానండి. ఎలా చూడొచ్చు ఒక సీఎం హోదాలో ఉండే అలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సీఎం హోదా కదా, అట్లీస్ట్ ఆయన వార్డు మెంబర్ కూడా గెలవలేదు కదా. అందుకే నాలెడ్జ్ లేని పర్సన్కి మనకి ఇలా రాష్ట్ర ప్రభుత్వము ఏలుతూ ఉన్నాడంటే అది వేస్ట్. తెలంగాణ ప్రజలకు అందరికీ మా యొక్క సీఎం నాలెడ్జ్ లేని సీఎం వెళ్తూ ఉన్నాడంటే చెప్పుకోవడానికి కూడా ఎవరికి అసలు నోరు కూడా రావలేదు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, ఇక నుంచి యువతరాన్ని నువ్వు కదిలిచ్చినావు, ఆ యువతరాన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీని బొంద పెడుతుంది. ఇది మాత్రం కరెక్టు. జై తెలంగాణ, జై కేసీఆర్. మీరు ఇక్కడ ఈ సభని జరిపించడానికి అనుమతి కోసం అప్లై చేసుకుంటే చాలా ఆఖరి నిమిషం వరకు మీకు అనుమతి రాలేదు. దానికి మీరు హైకోర్టును కూడా సంప్రదించారు. దీన్ని ఏమంటారు మరి? భూమండలం అంతా బగబగ మండిపోతూ ఉన్నది కదా. ఆ భూమండలం ఈయనది ఒక 0.5 లెక్క కూడా కాదు. మాకు పర్మిషన్లు ఇవ్వకుండా అది ఇది అని లేని మాటలు చెప్పి ఇవాళ ఇక్కడ మేము ఏదో యువతరానికి ఇవాళ ఏదో ఒకటి మేము న్యాయం చేయాలని కేటీఆర్ అన్న మా యువతరాన్ని ఒక తారగా మార్చాలని ఆయన యొక్క నిర్ణయం తీసుకున్న దానికి కూడా ఆటంకులు కట్టి ఇవాళ రాకుండా చేయడానికి పర్మిషన్ కూడా ఇవ్వకుండా ఉంటే, కానీ మా యొక్క తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న యొక్క సుప్రీంకోర్టు కానీ మన తెలంగాణ హైకోర్టు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళకందరికీ కూడా కోర్టు హైకోర్టు వాళ్ళకు పెద్దవాళ్ళకు కూడా మా లాయర్ గారికి కూడా ధన్యవాదాలు, పాదాభివందనాలు. మాకు పర్మిషన్ ఏం జరిగింది. కావున న్యాయస్థానానికి కూడా మేము తలంచి నమస్కరిస్తున్నాము. వాళ్ళు మాకు న్యాయం చేశారు. కాబట్టి ఇక నుంచి కేటీఆర్కి మాత్రం టార్గెట్ స్టార్ట్ అయింది. యువతరం మొత్తం లేచింది. ఇవాళ వాడిని అనుగతించి అంటే మీరు బీఆర్ఎస్ పార్టీ కండ వేసుకున్నారు, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని అలా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ప్రతిపక్ష పార్టీ సమస్య కాదు. ఇక్కడ పార్టీకి సంబంధించింది కాదు. ఇక్కడ యువతరానికి అబద్ధాలు హామీలు ఇచ్చి నాశనం పట్టేయడానికి కంకణం కట్టుకున్నాడు కదా రేవంత్ రెడ్డి. కానీ ఎవరిని అబ్బా సొప్పు కాదు ఇది ప్రతిదీ కూడా ఆలోచించుకోవాలి. యువతరాన్ని మాత్రం అన్యాయం చేస్తే మాత్రం నువ్వు మాడి మసైపోతావు. ఇది ఆయన చేసే పాలన దరిద్ర పాలన. ఈ దరిద్రాన్ని తొలగించడానికి వేలాది లక్షలాదిగా ప్రజలందరూ యువతంతా ఇవాళ దానికి సమాధానం చూపించడానికి వచ్చారు. ఇలా ప్రజలంతా ఆశీర్వదిస్తున్నారు. రాబోయే 5 సంవత్సరాలు కూడా మేమే ముఖ్యమంత్రి ఉంటా అంటుండగా సీఎం రేవంత్ రెడ్డి 5 నిమిషాల సీటు దిగేదానికి ఆయనకే అది
నమ్మకం లేని దానికి 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్న 2 సంవత్సరాలే చక్కగా వెళ్తలేనోడు ఇక 5 సంవత్సరాలకేడు వెళ్తాడండి 5 నిమిషాల్లో లేదు సీటు ఉంటుందో పోతుందో అనేసి ఆయనకే నమ్మకం లేదా? ఆయనకే నమ్మకం లేదు మరి గ్యారంటీలు ఇచ్చిండు ఏ ముఖం పెట్టుకున్నాడు కానీ 5 సంవత్సరాలు అంటుండే ఒక్క హామీ చేసిండా ఒక్క ఇటుక పిల్ల పెట్టిండా ఏమన్నా డెవలప్ చేసిండా ఏం చేసిండు వాని తమ్ముళ్ళు వాడు హైడ్రా పేరుతో ఏమేమి ఉన్నదో భూములన్నీ కబ్జా చేసుకోవడానికి హైడ్రాజ్ ఒక కార్యక్రమం పెట్టిండు కదా భూములన్నీ అమ్ముకో దెంగి ఆయన ప్లాన్లు వేసుకొని బిజినెస్ చేసుకోవడానికి మాత్రమే హైడ్రా పెట్టాడు. మా కాలేరు మణికాంత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బయలుదేరి వచ్చాము. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలను మోసం చేసి యువతని మోసం చేసి ఇవాళ గద్దెనెక్కింది. అదే యువత ఇలా మా మణికాంత్ గారి ఆధ్వర్యంలో కాలేరు మణికాంత్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కదిలి వచ్చాము అంబర్పేటకని. ఇలా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిందే, ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందే. పోలీసులదైనా ఏదైనా కూడా అన్ని నోటిఫికేషన్ దగ్గర పెట్టుకొని ఇలా నువ్వు తమాషాలు చేస్తున్నావు. ఈ తమాషాలకు సమాధానం చెప్పడానికి ఈ యువత అంతా కదిలి వచ్చింది. ఈ యువతకి ఏం సమాధానం చెప్తావు నువ్వు చెప్పు కథం. సంగ్రామం ఇక్కడ సరూర్ నగర్లో జరగబోయే సభనే చెంపపెట్టు. ఇవాళ ఇంతమంది యువత తరలి వస్తున్నారంటే 3 సంవత్సరాలు గద్దెనెక్కి ఇవాళ హామీలు ఇచ్చి నెరవేర్చని హామీలు ఇచ్చి ఇవాళ గద్దెనెక్కి కూర్చుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టే ఇవాళ యువత ఈరోజు వీళ్ళు వస్తున్న దానికే నిదర్శనం. ఆయన ఇచ్చిన 420 హామీలలో ఏది నెరవేర్చారు? తులం బంగారం అన్నారు కళ్యాణ లక్ష్మితో పాటు, రైతులకి మళ్ళీ హామీ రైతు బంధు అన్నారు, రైతు అది అన్నారు. రైతు బీమా ఏది కూడా నెరవేర్చలేదు. దానికి విషయం చెప్పండి, సీఎం హోదాలో ఉండి సీఎం రేవంత్ రెడ్డి పంటలు పండాలంటే రక్తాన్ని జల్లాలని చెప్పేసి అన్నటువంటి పరిస్థితి. అది ఇంకా నేను అదే జనాలలో చైతన్యం రావాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుంది అని మన ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఇలాంటి మాటలు మాట్లాడితే ఎక్కడొస్తుంది ఇంకా గవర్నమెంట్? వాళ్ళకి ఏమన్నా హోప్స్ ఉన్నాయా జనాలలోకి రానికి? ఏమంటున్నారు వాళ్ళు? ప్రజాపాలన అంటారు. ఎక్కడ పాలన? ప్రజలలో లేదు. అందరినీ హింసించినట్టే ఉంది ఈ పాలన. ఒక్క 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చినారు, అది 420 కిందనే అయిపోయింది. 6 గ్యారెంటీలు ఇచ్చినారు, అట్లీస్ట్ 6 గ్యారెంటీలలో ఒక్కటి ఏదన్నా జరిగిందా సక్సెస్ అంటే ఏది కూడా లేదు. ఒక బస్ పెట్టినారు ఫ్రీ బస్ మహిళలకి, అది కూడా బెడ్సి కొట్టింది జనాలలో. 2500 అన్నారు, ఏది లేదు. అన్నిట్లో విఫలం. అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ. రాబోయే రోజుల్లో కూడా మేము ఇంకొక 10 ఏళ్ళు మేమే పరిపాలిస్తూ ఉంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రానున్న రోజులలో తెలంగాణ ప్రజలు చైతన్యం వస్తుంది వాళ్ళల్లో. ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తారు. మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్